ఆహ్, ఇప్పుడు మాలధారణ వేయడానికి అసలు ముఖ్య కారణం ఏంది? అసలు ఎందుకు ఆలోచన కలిగింది? ముందుగా అందరికీ స్వామి శరణమయ్యప్ప. మాల ధారణం అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదో కోరిక కోరుకొని వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇది కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. మేమైతే అట్లాంటిదంటూ ఏం లేదు స్వామి. మేము ఒక భక్తి భావనతో వేసుకున్నాం. ఏమంటే మేము లాస్ట్ ఇయర్ ఇప్పుడు మాకు మాల వేసిన గురుస్వామి, మా రాజు గురుస్వామి, మా స్వామి వాళ్ళతోని మేము లాస్ట్ ఇయర్ ఇట్లా వెళ్ళొచ్చని వెళ్ళినాము. వాళ్ళతోని వెళ్తే మాకు అక్కడ కొంచెం ఇష్యూ అయింది. అంటే మమ్మల్ని కొంచెం గుర్తుపట్టలేరు అక్కడ. పోలీసు వాళ్ళు అట్లా గుర్తుపట్టక కొంచెం ఆపేసి అదంతా కొంచెం ప్రాబ్లం అయితే మేము చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తే మేము వెళ్ళిపోయినాం. దానికి ముందు మేము మొక్కుకున్నాం, ఇట్లా మంచిగా మాకు దర్శనం కలిగితే స్వామి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము మాల వేసుకొని మండలం చేసి మీ దర్శనానికి మళ్ళీ వస్తామని చెప్పి మేము మొక్కుకోవడం జరిగింది. అలాగే మేము ఇద్దరం ఈ సంవత్సరం మాల వేసుకోవడం జరిగింది. అంతే. అంటే శబరిమలకి వెళ్ళడానికి ముఖ్య కారణమా? లేకపోతే బయట జరుగుతున్న సమాజంలో గొడవలు కావచ్చు, వాళ్ళకి నిదర్శనంగా నిలవడానికి మాల వేశారా? అది కూడా ఒక కారణమే. ఎందుకంటే దానికి చెప్పాలంటే ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళే ఉండరు, అందరూ మంచి వాళ్ళే ఉండరు. ఇప్పుడు నార్మల్ పీపుల్స్, ఇప్పుడు బాయ్స్ ఎట్లనో గర్ల్స్ ఎట్లనో మాది కూడా అంతే. అందులో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు. దీన్ని కూడా మీరు నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏదన్నా అనుకుంటే సాధిస్తారు, వీళ్ళు కూడా ఏదన్నా అనుకుంటే చేయగలుగుతారని మీ ఇట్లా ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఏదైనా చేయగలం, మీరు కూడా నిదర్శనంగా తీసుకోవచ్చు. చెప్పండి, అసలు మాలధారణ వేయడానికి ఎంతమంది వేశారు? ఇంకా ఏం చెప్పగలుగుతారు సమాజానికి? అందరికీ ముందుగా స్వామి శరణం అండి. మేము ముగ్గురం వేసామండి మాల. ఇక్కడ మేము నిజామాబాద్లో ఉంటాం. నా పేరు దివ్య అండి. ఇక్కడ నేను నిజామాబాద్ నగరంలో నివసిస్తుంటాను. అయితే ఇక్కడ మేము ముగ్గురం ట్రాన్స్జెండర్స్ మాల వేయడం జరిగింది. మాల వేయడానికి కారణం ఏంటంటే, మేము గత సంవత్సరం శబరిమల వెళ్ళడం జరిగింది. అక్కడ కేరళ గవర్నమెంట్ ద్వారా మేము తెలుసుకుంది ఏంటంటే,